సో నేను మీకు చెప్పినట్టు ఈరోజు 14th డే ఆఫ్ యువర్ సైకిల్ అంటే మీకు ఎగ్ అట్లీస్ట్ మినిమం ఆఫ్ ది మినిమం 11-12 మిల్లీమీటర్స్ ఉండాలమ్మా. మనం చేసిన స్కాన్ లో ఎగ్స్ అన్ని చిన్నగానే ఉన్నాయి, ఏది పెరగలేదు. కానీ అప్పుడప్పుడు ఒక్కొక్క సైకిల్ లో కొంచెం డిలేడ్ గా ఎగ్ గ్రోత్ అవ్వచ్చు. అందుకని నేను మళ్ళీ ఒక 4 days తర్వాత స్కాన్ చేద్దాము. ఆ స్కాన్ లో కూడా ఎగ్ గ్రోత్ లేదనుకోండి, అప్పుడు ఎగ్ పెరగడానికి మందులు ఇవ్వచ్చు. మనకేంటంటే ప్రెగ్నెన్సీకి ఒక ఎగ్ ఒక స్పర్మ్ 2 కావాలి. మీ ఏజ్ చాలా తక్కువగా ఉంది అండ్ మ్యారీడ్ లైఫ్ కూడా తక్కువగానే ఉంది కాబట్టి మనము న్యాచురల్ గానే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎంత ఉంటాయి అనేది ట్రై చేద్దాం. ఓకే, న్యాచురల్ గా వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నప్పుడు మినిమం మెడికేషన్స్ తోటి ఓవ్యులేషన్ ఇండ్యూస్ చేయడానికి ట్రై చేద్దాం. సరేనా? సో నేను కొన్ని బ్లడ్ టెస్ట్లు ఇస్తానమ్మా మీకు అండ్ మీ హస్బెండ్ కి ఒక సెమెన్ అనాలిసిస్ ఒక్కటి చేపిద్దాము. అండ్ ఈ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ తోటి మీరు మళ్ళీ మండే నా దగ్గరకు వచ్చారనుకోండి, స్కాన్ చేసి ఎగ్ గ్రోత్ ని బట్టి మనం ముందుకు వెళ్దాం. ఓకేనా అమ్మా? సో ఒకవేళ మీరు మండే వరకు బ్లడ్ టెస్ట్లు డిలే చేద్దాం అనుకున్నా పర్వాలేదు, బట్ చేయించుకుంటే బెటర్. బికాజ్ ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయనుకోండి, వాటిని కూడా మనం సైమిల్టేనియస్ గా కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఓకే, ఒక 10 minutes కూర్చోండి. స్కాన్ రిపోర్ట్ ఈ రోజు మనం మాట్లాడిన సమరీ అంతా ఇస్తాను. ఓకే, ఇప్పుడు మనం చూసింది ద మోస్ట్ కామన్ ప్రాబ్లం మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ హ్యావ్. పెళ్లికి ముందు పీరియడ్స్ అన్ని రెగ్యులర్ గా ఉన్నాయి, పెళ్ళైన తర్వాత ఇర్రెగ్యులర్ అయిపోయాయి. దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఎవ్రీ ఉమెన్ ఫేసెస్. ఇలాంటి సిచ్యువేషన్ చాలా మంది ఆడవాళ్ళకి ఉంటుంది. అది పెళ్ళైన తర్వాత వచ్చే ఇర్రెగ్యులర్ పీరియడ్ కాదు. పెళ్లిలో హ్యాపీనెస్ తోటి స్వీట్స్ అకేషన్స్ అన్ని తిన్న తర్వాత పెరిగిన వెయిట్ వల్ల వచ్చే ఇర్రెగ్యులారిటీ. సో మన బాడీలో జనరలీ 2 హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్స్ అండ్ ప్రొజెస్టిరాన్స్. ప్రొజెస్టిరాన్స్ అనేటివి ఓవరీస్ మాత్రమే సెక్రీట్ చేస్తాయి. ఈస్ట్రోజన్స్ అనేది మాత్రం ఓవరీస్, ఫ్యాట్ అండ్ అడ్రినల్ గ్లాండ్స్ అనే గ్లాండ్ సెక్రీట్ చేస్తాయి. సో మన బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ అయినప్పుడు ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్టిరాన్ ఇంబ్యాలెన్స్ అయ్యి మీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవుతాయి. కానీ పెళ్ళైనందుకు కాదు.